అధ్యక్ష, ఒక మధ్యతరగతి కుటుంబం సంపాదనలో ఒక పిల్లగాని చదువుకే 30% పోతే ఇక ఎట్లా బతకాలి అధ్యక్ష? తిండేంది, ఇండ్ల కిరాయి ఏంది, కరెంటు బిల్లులేంది? సామాన్య పౌరులు ఇంతటి బరువుని ఎలా మోయగలరు? అసలు ఈ రోజుల్లో విద్య అనేది వ్యాపారం అయిపోయింది అధ్యక్ష. మరి అదేవిధంగా స్కూల్ ఫీజులు, డొనేషన్లు, ట్యూషన్లు, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాగ్స్ అన్ని వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తే వాళ్ళు ఎలా కట్టగలరు అధ్యక్ష? సర్కారే పట్టించుకోవాలి అధ్యక్ష. మరి అట్లనే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తక్కువ చేపియాలి. చట్టంలో సమూల మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఈగో మొన్న పట్నంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెట్టిన మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా ఇదే ముచ్చట మాట్లాడిండ్రు. కానీ ఇట్లా ఎందుకైతుందో తెలిస్తే మా లోపరి ధర్నాలు చేయరాలు. మనమేమనుకుంటాం, రాజకీయాలను కులం పైకం పతారా శాసిస్తున్నాయి అని అనుకుంటాం. కానీ కాదట. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ సారే చెప్పిండు కుద్దు. విద్యా సంస్థలు ఈ రోజు రాజకీయ రంగాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవునా? మాకు తెలియదు సారు. ఈ స్కూళ్ళు కాలేజీలు పెట్టినోళ్ళు మమ్ములను శాసిస్తారు, ఫీజుల కోసం ఆస్తులను కరగనాకిస్తారనే మాకు తెలుసు. రాజకీయాల మీద కూడా వాళ్ళదే పెత్తనమా? ఎట్లనో జర్రాన్ తీవ్రంగా చెప్పు సారు. మమ్మల్ని ముట్టుకుంటే నీ పని అంతమైపోతుంది అని హెచ్చరిక జారీ చేసే పరిస్థితికి ఈ రోజు ప్రైవేటీకరణ చేరుకున్నది అనే విషయాన్ని ముట్టుకుంటే ఖబర్దార్ అంటుండ్రులే. మరి గంత పవర్ ఏడుకల్లొచ్చిందో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు. అయినా ఇవాళ రేపు కాలేజ్ల ఓనర్లంతా పెద్ద పెద్దోళ్ళేనాయే. మళ్ళా మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా కాబట్టి వాళ్ళని తప్పు పడితే ఎట్లా సారు? మెడికల్ కాలేజ్ నడిపే వ్యక్తి 10th క్లాస్ పాస్ గాడు, ఇంజనీరింగ్ కాలేజ్ నడిపే వ్యక్తి 7th క్లాస్ పాస్ గాడు. ఓరి అంతేనా? అయినా జనం అడగాల్సిన ప్రశ్నలు మీరే వాళ్ళని అడిగితే జవాబులు ఎవరు చెప్తారు సారు? చూస్తుంటే స్వామి గౌడ్ సారు ప్రైవేట్ కాలేజీల చరిత్ర మొత్తం తెలుసుకున్నట్టున్నాడు. మరి బళ్ళు కాలేజీలు పెట్టినోళ్ళు మమ్ములను ఆడిస్తే ఆడుతున్నాం కానీ సర్కారును నడుపుతున్నోళ్ళు ఎందుకు కొనికిపోతున్నారో కూడా జర్రం తీవ్రంగా చెప్తే బాగుండే. శాసన మండలి చైర్మన్ గా పెద్ద కొలువులుండి ప్రైవేటోళ్ళ భాగోతం గురించి గీంత ముచ్చట చెప్పినందుకైనా స్వామి గౌడ్ సార్ను తారీఫ్ చేయాల్సిందే.